ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని రాబోతున్న పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సిద్ధపడినటువంటి లేఖన భాగాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి ఇష్టపడతా ఉన్నాను. శాపముతో ఉన్నటువంటి వానిని దేవుడు భాగ్యవంతుణ్ణి చేయుట. ఈ మాటను మీ ముందుకు, మీ యొక్క కళ్ళ ముందుకు తీసుకుని రావడానికి ఇష్టపడతా ఉన్నాను. శాపముతో ఉన్న వానిని దేవుడు భాగ్యవంతుణ్ణి చేయుట. దేవుడు మనుషులము అయినటువంటి మనందరినీ ఆయన భాగ్యవంతులుగా చేయడానికే ఈ లోకానికి ప్రభు దిగి వచ్చాడు అన్న సత్యాన్ని ఎరిగి సార్వత్రిక సంఘములో మనమున్నామన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా చర్చిలో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నప్పుడు పాత వాళ్ళు ఎత్తబడ్డారు కదా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. నేను జయమ్మ, నేను ఇంతకుముందుకు చర్చిలో ఉన్నప్పుడు ఉండేది. సో ఆమె ప్రభు యందు నిద్రించిన దాన్ని బట్టి నేను ప్రభుని నిజంగా స్తుతిస్తూ ఉన్నాను. రియల్లీ ఆమె లేబర్ చర్చ్లో చాలా ఎక్కువ, మేమున్నప్పటి నుంచే చాలా ఎక్కువ, మాకంటే ముందు ఇంకా చాలా ఎక్కువగా పరిచర్య చేసింది. నిజంగా అనేక మంది శాపముతో ఉన్నటువంటి యవనస్తులను, శాపములో పాపము చేత కొట్టబడుతూ ఉన్నటువంటి యవన కుటుంబాలను తీసుకొచ్చి దేవుని యొక్క మందిరములో నాటింది. షీ ప్లాంటెడ్, నాటి ఆమె యాత్రను ముగించింది. నిజంగా అలాంటి అద్భుతమైనటువంటి ఓ ప్రాముఖ్యమైన శీర్షికను మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడాయని దావీదు అడిగెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటను బట్టి మనము, ప్రభువా నాతో మాట్లాడు. లార్డ్ ప్లీజ్ స్పీక్ విత్ మీ. నాతో మాట్లాడు ప్రభువా. లార్డ్ స్పీక్ విత్ మీ. నా హృదయంతో మాట్లాడు, నాతోనే మాట్లాడు. నా పొరపాటు ఏదో నీ వాక్యములో ఈరోజు బయటపడాలి. స్పీక్ విత్ మీ మై లార్డ్. పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు. నీ మాటను ఉపదేశం చేయుటకు, నీ మాటను ప్రకటించుటకు శక్తిని దయచేయమని, వింటున్న నీ ప్రియ బిడ్డలకు వారి హృదయములను సరిచేయమని, వారితో మాట్లాడమని, వారి పొరపాట్లను గద్దించమని యేసు నామమున సహాయం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క 9వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అనేక పర్యాయాలు సంఘములో మనము గమనిస్తూనే ఉంటాం. చాలా సందర్భాలలో ఈ లేఖన భాగాన్ని మీరు చదివి ఉంటారు. సౌలు కుటుంబములో జరిగిన ఒక సంఘటనను ఏ విధమైనటువంటి పర్యవసానాలలోనికి వెళ్ళిందో మనము చూడవచ్చు. సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి మహారాజు, ఈజ్ అ కింగ్. అంత అద్భుతమైనటువంటి రాజు. ఆయన కొంతకాలము ఏలుబడి చేసిన తర్వాత, తాను మరణించిన తర్వాత దావీదు ఎన్నుకోబడ్డాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడినటువంటి అద్భుతమైన రాజు అన్న విషయాన్ని మరొకసారి ఈ యొక్క ఆదివార దినమున మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ యొక్క 9వ అధ్యాయమును మీరు ఒకసారి సంపూర్ణంగా చదివినట్లయితే 9వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పట్టికను నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇన్ దిస్ చాప్టర్ వీ కెన్ సీ 3 categories, 3 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు గమనించవచ్చు. మొదటిది దావీదును, రెండవది యోనాతానును, మూడవది మెఫీబోషేతును. మొదటిది, మీరందరు ఇక్కడ ఉన్నారా? నేను నిద్రపుచ్చట్లేదు మిమ్మల్ని బ్రదర్స్, ఇక్కడ ఉన్నారు కదా, రైట్, యు ఆల్ ఆర్ వెరీ గుడ్. మీరందరు నాకంటే జ్ఞానవంతులు. దావీదు, యోనాతాను, మెఫీబోషేతు, ఈ ముగ్గురు ఈ చాప్టర్లో, ఈ 9వ అధ్యాయంలో ముగ్గురికి 3 పాత్రలు మనం గమనించవచ్చు. దావీదు ఎలా ఉంటాడు ఈ యొక్క 9వ అధ్యాయంలో అనంటే, దావీదు తండ్రి అయిన దేవుని పాత్రను పోషిస్తాడు. రెండవది యోనాతాను ఎలా ఉంటాడు అనంటే, యేసుక్రీస్తును ఆయన
ఆ పాత్రను పోషిస్తాడు. ఇకపోతే మెఫీబోషెతు ఎలా ఉంటాడు అనంటే, ఈజ్ ఏ లైక్ ఎ సిన్ఫుల్ మ్యాన్. పాపి అయిన మనుష్యుని యొక్క స్థితిని ఆయన చూపిస్తూ ఉంటాడు. దీని బిడ్డలారా గమనించండి, ఈజ్ లైక్ ఏ డేవిడ్స్ లైక్ ఏ గాడ్ ద ఫాదర్. జోనాథన్ ఈజ్ లైక్ ఏ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే రీతిగా మెఫీబోషెతు ఏ సిన్ఫుల్ ఆర్ ఏ సిన్నర్ మ్యాన్. ఈ యొక్క 3 కేటగిరీలను ఈ 9వ అధ్యాయంలో మనం బాగా గమనించవచ్చు. దీని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే దావీదు గొలియాతును జయించాడో, గొలియాతును జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సైన్యము ఏమని వారు పొగుడుతారంటే, సౌలు 1000 కొలది హతము చేసెను, దావీదు 10,000 కొలది హతము చేసినని ఎప్పుడైతే వారు పాటలు పాడుతూ ఉన్నారో, దావీదుని ఎప్పుడైతే వారు పొగుడుతూ ఉన్నారో, సౌలులో ఒక తెలియని అసూయ, తెలియని ద్వేషం, ఎ బ్యాడ్ ఈవిల్ థాట్ అనేటువంటిది ఆయన హృదయములో ప్రవేశించింది. ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ సమయము నుండి ఆయన దావీదును అసహించుకోవడం, దావీదు పట్ల ద్వేషమును పెంచుకోవడం ప్రారంభించాడు. దీని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే సౌలు ద్వేషమును పెంచుకుంటూ ఉన్నాడో, సౌలు ద్వేషం ఎవరు పంచుకోవాలి? తన యొక్క కుమారుడు పంచుకోవాలి. ఎందుకంటే సౌలు తరువాత నెక్స్ట్ హూ ఇస్ ద కింగ్? ఎవరు రాజు కావాలి? యోనాతాను రాజు కావాలి. యోనాతాను నేను కదా రాజును, నేను కదా వారసుని అని ఆలోచన చేయాలి. బట్ హియర్ సి వి కెన్ సి కంప్లీట్గా కంపారిజన్ చేసినట్లయితే యోనాతానుకు ఒక్క విషయంలో కూడా ఆయన ఈ విధంగా ఆలోచన చేయడు. ఏ విధంగా తండ్రి ఏ విధంగా ఆలోచన చేస్తాడో అట్టి ఆలోచన, అట్టి దృక్పథము యోనాతానులో ఒక్క విషయంలో కూడా కనబడదు. మీరు గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం మీరు గమనించినట్లయితే స్పష్టంగా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి గమనించండి. 11వ వచనం, సారీ మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని ప్రేమించెను. 3 విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి మొదటి వచనంలో. ఫస్ట్ వన్, కలిసిపోయాడు. ఎవరి హృదయం కలిసిపోయిందంట? హలో, మీరు ఇక్కడ ఉన్నారా? ఎవరి హృదయం కలిసిపోయిందంట? దావీదుదా? కాదు. యోనాతాన్ ఎవరు? హీఈస్ అ ప్రిన్స్ కదా. రాజకుమారుని హృదయము దావీదు షెపర్డ్ కదా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు హృదయంతో కలిసిపోయింది. మొదటిది. రెండవది, యోనాతాను దావీదును ఎలా భావించాడంట? ప్రాణ స్నేహితునిగా భావించాడు. రెండవది అండర్లైన్ చేసుకోండి దయచేసి. థర్డ్ వన్, మూడవది గమనించండి, ఏం చేశాడంట? అతనిని ప్రేమించెను. చెప్తారా ఈ 3 విషయాలు మరొకసారి? కలిసిపోయెను, ప్రాణ స్నేహితునిగా భావించెను. మీకు కష్టమేమో కదా కొద్దిగా, దేవుని స్తోత్రం. చెప్తారు ఒకసారి అందరూ కలిసి? రెడీ, 1 2 3. కలిసిపోయెను, రెండవది ప్రాణ స్నేహితునిగా భావించెను, మూడవది ప్రేమించెను. ఎప్పుడైతే యోనాతాను చేశాడు ఇవన్నీ, యోనాతానుకు అవసరం లేదు వాస్తవానికి. యోనాతాన్ పొజిషన్ వేరు, దావీదు పొజిషన్ వేరు. దావీదు ఒకవేళ గొలియాతును చంపిన తర్వాత ఈ పర్యవసానాన్ని గమనించవచ్చు. దావీదు ఏ స్థానములో ఉన్నాడు అనంటే, దావీదు సైనికుని స్థానములో ఉన్నాడు. బట్ యోనాతాన్ అలా కాదు. యోనాతాను ఆయన సైనికుడైన ఆయన రాజకుమారుడు. సైనికుని హృదయంతో కలిసిపోవడం అవసరం లేదు. బట్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ హియర్, చాలా సునిశ్చిత దృష్టితో మీరు గమనించవచ్చు. ఆయనకు అర్థమైంది, యోనాతానుకు అర్థమైంది ఇతను మామూలు వ్యక్తి కాదని, ఇతని మీద దేవుని అభిషేకం ఉండబోతుందని ఆయన ఆలోచన చేశాడు. ఇతను సాధారణమైన యవనస్తుడు కాదు అని ఆలోచన చేశాడు. మరి గమనించండి, వీళ్ళ స్నేహములో మీరు 19వ అధ్యాయము 20వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే, 19వ అధ్యాయములో సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యోనాతాను అతనిని తప్పించాడు. 20వ అధ్యాయంలో మరి గమనించినట్లయితే 20వ వచనం నుంచి మీరు చదివినట్లయితే అక్కడ మాట రాయబడింది, అయ్యా నీ కుటుంబమునకును నా కుటుంబమునకును మనము ప్రమాణం చేద్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకుంటారు. వారిద్దరు ఈ పర్యవసానాలన్నీ జరిగిన తరువాత, వారిద్దరూ ఏకమైన తరువాత ఈ యొక్క
మొదటి సమూయేలు అంతమందు లేక రెండవ సమూయేలు బిగినింగ్లో మనం గమనించవచ్చు, సౌలు చనిపోతాడు. అదే రీతిగా యోనాతాను కూడా చనిపోతాడు. మీరు గమనించండి, సౌలు కుటుంబము దావీదు కుటుంబమునకు సౌలు యొక్క దృక్పథంలో చూసినట్లయితే దావీదు కుటుంబానికి సౌలు కుటుంబం ఎలా ఉన్నదో తెలుసా? శత్రువులు. దే ఆర్ ద ఎనిమీస్. ఇది లోక విధానములోనే, బట్ దావీదు ఆ విధంగా భావించలేదు. దట్ ఈస్ ద స్పిరిచువల్ క్యారెక్టర్ వీ కెన్ అబ్జర్వ్ హియర్. 9వ అధ్యాయంలో మనం గమనించవచ్చు, ఎ స్పిరిచువల్ లీడర్షిప్ క్యారెక్టర్, ఆ ఆధ్యాత్మికమైన నాయకుని లక్షణాలు 9వ అధ్యాయములో మొదటి భాగములో మనం గమనించవచ్చు. స్థానం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. మేలు పొందిన తర్వాత వారిని పట్టించుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బట్ హియర్ ఓ అద్భుతమైన నాయకుడు ఉన్నాడు, ఓ అద్భుతమైన రాజు ఉన్నాడు, ఓ అద్భుతమైన రాజకీయ తత్వవేత్త ఉన్నాడు. ఆయన న్యాయ పరిపాలన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. ఇక నన్ను ఎవరు పట్టించుకోరు అనే విధానంలో దావీదు ఆలోచన చేయట్లేదు ఇక్కడ. అందుకనే దావీదు పొజిషన్, దావీదు యొక్క స్థానము ఎలా ఉన్నది అనంటే 9వ అధ్యాయములో 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో ఎలా కనబడుతుంది అనంటే తండ్రి అయిన దేవుని స్థానముతో మనము పోల్చి చూడవచ్చు. దేవుళ్ళారు గమనించండి, ఆయన ఏమంటున్నాడు గమనించండి, యోనాతానును బట్టి. ఎందుకంటే యోనాతాను దావీదుతో కలిసిపోయాడు, మొదటిది. రెండవది, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా చేసుకున్నాడు. మూడవది, యోనాతాను దావీదును చెప్పాలి ఏం చేశాడంట? ప్రేమించాడు. ఏ విధమైన ప్రేమ తెలుసా అయినది? అగాపే ప్రేమ. వితౌట్ ఎనీ హెసిటేషన్స్, ఏ విధమైన తారతమ్యాలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకనే ఆ ప్రేమ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతా ఉంది. నిజంగా వాస్తవానికి సౌలు కుటుంబము రాజు కుటుంబం గనక, దేవుడు అభిషేకించిన తర్వాత రాజు కుటుంబంగా మార్చబడింది గనక, మరలా ఆ రాజ కుటుంబాన్ని నిజంగా రాజనీతి ప్రకారం వెళితే దావీదు వారి కుటుంబములో ఉన్న శేషముతో సహా చంపివేయాలి. అవునా కాదా? బట్ డేవిడ్ అలా చేయట్లేదు. ఎందుకు? మీరు ఆలోచన చేయాలి. ఈ మాటలు ముగింపులో మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. గమనించండి, మొదటి వచనం చదువుదాం మరొకసారి. 9వ అధ్యాయము మొదటి వచనం. ఎవరిని బట్టి ఉపకారం చేయాలనుకున్నాడంట? యోనాతానును బట్టి. ఎవరికి ఉపకారం చేయాలనుకున్నాడు? ఎవరైనా ఉన్నారా? ఎవరి కుటుంబములో? సౌలు కుటుంబములో. చూడండి, ఆ రెఫరింగ్ చూడండి, అక్కడ ఆ అడ్రస్సింగ్ చూడండి. మీరు గమనించండి, అక్కడ ఏమంటాడంటే సౌలు కుటుంబములో పగ లేదు దావీదుకి. దావీదు హృదయంలో ఏ విధమైన ద్వేషం లేదు. ఎ ప్లెయిన్ హార్ట్. అందుకనే దేవుడు దావీదును అద్భుతమైన బిరుదిచ్చాడు ఆయనకి. ఎలాంటి వాడు అంటాడు ఆయన? కొంచెం గట్టిగా చెప్తే చాలా బాగుంటుందేమో. నా హృదయానుసారుడు. ఎ ప్లెయిన్ హార్ట్, నిర్మలమైన హృదయం. దావీదుకు నిర్మలమైన హృదయం ఉంది కనుక ఆయన యోనాతానును బట్టి సౌలు కుటుంబాన్ని వెతుకుతా ఉన్నాడు. ఎప్పుడైతే వెతుకుతూ ఉన్నాడో అక్కడ ఆయన దగ్గర సీబా అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. సీబాను పిలిచి, అయ్యా ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నారా అని చూస్తే అప్పుడు ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి అంత రెఫరెన్స్ అంతా చేస్తే ఆయనకున్నటువంటి ఆ యొక్క క్రొనాలజీ అంతా తీస్తే, వంశాలన్నీ తీస్తే కనబడతా ఉన్నాడు. ఒక్కడున్నాడు, అతని పేరు మెఫీబోషెతు. చెప్పండి ఒకసారి మాటను. మెఫీబోషెతు ఉన్నాడు. ఎక్కడున్నాడంట? 4వ వచనం చదవండి ఒకసారి. 4-5 వచనాలు. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లెదెబోరా అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. చాలు. ఎక్కడున్నాడంట? లొదెబారులో ఉన్నాడు. సౌలున్నప్పుడు ఈ యొక్క మెఫీబోషెతు ఎక్కడ ఉండేవాడో తెలుసా? యెరూషలేములో ఉండేవాడు. యెరూషలేములో ఉండేటువంటి వాడు, రాజ ప్యాలెస్లో ఉండేటువంటి వాడు ఎక్కడున్నాడంట ఇప్పుడు ఇతను? లొదెబారు. చెప్పండి ఒకసారి అందరి మాటను.
అదేటో పాస్టర్ గారు మాకేంటి తెలియదు, మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పేసి వెళ్ళిపోండి, మరి అవన్నీ పలికిస్తారంటే మాకు కుదరదంటే కష్టమైపోతుందేమో. లొదేబారు అంటే కరువు ప్రదేశం. సమృద్ధి కలిగిన ఉండవలసిన ప్రదేశములో మెఫీబోషెతు ఉండవలసింది పోయి ఎక్కడున్నాడంట? లొదేబారులో ఉన్నాడు. తర్వాత రెండవది ఎవరింట ఉన్నాడంట? మాకీరు ఇంట. మీరు గమనించిన అక్కడ కంప్లీట్ క్రొనాలజీ చెప్తా ఉంటాడు 5వ వచనములో. ఏమంటాడంటే అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. మాకీరు అనగా దరిద్రుడు అని అర్థం. లేక గమనించండి, కరువు ప్రదేశములో ఉన్నాడు, అందులో దరిద్రుని ఇంట ఉన్నాడు. ఎవరున్నారంట? మీరు నాతో పాటు ఉండాలని నేను మళ్ళీ చెప్తున్నాను. మెఫీబోషెతు. చెప్పండి ఒకసారి ఈ మాటను. మన పరిస్థితులన్నీ మెఫీబోషెతు పరిస్థితులే. మీరు ఈ పదము పదే ఉచ్చారణ చేయండి ప్రతిరోజు. మెఫీబోషెతు పరిస్థితి లాగా మా పరిస్థితులు ఉన్నాయో అని ప్రభు దగ్గర ప్రతిదినం అడగవలసిన వారమై ఉన్నాం మనం అందరం. మెఫీబోషెతు యెరూషలేములో ఉండాలి. మెఫీబోషెతు రాజ కుటుంబములో ఉండాలి. మెఫీబోషెతు రాజ సంరక్షకుల చేత లేకుంటే పరివారము చేత సేవ చేయించుకోవాలి. ఎక్కడున్నాడంటే లొదేబారులో ఉన్నాడు. అందులో మాకీరు ఇంట ఉన్నాడు, దరిద్రుని ఇంట ఉన్నాడు, కరువు ప్రదేశములో ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి అని అంటే మెఫీబోషెతు చెప్తాడు. మెఫీబోషెతు యొక్క మాటలలో ఉంటుంది. ఏమనుంటుందంటే, అయ్యా నీవు నన్నెందుకు పట్టించుకున్నావు, నేను ఎలాంటి వాడనంటే చచ్చిన కుక్కతో చచ్చిపోయిన సమానము నేను అని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. మెఫీబోషెతు అంటాడు, అయ్యా నేను ఎలాంటి వాడనంటే చచ్చిన కుక్కతో సమానం నేను. అది నా పరిస్థితి. ఎందుకయ్యా అని అంటే నేను లొదేబారులో ఉన్నాను. రెండవది నేను ఎవరింట ఉన్నాను? మాకీరు ఇంట ఉన్నాను. నా పరిస్థితి ఎలాంటిదంటే చచ్చిన కుక్కతో సమానం. అది నా పరిస్థితి. నాకు తెలిసి మాకీరు ఎన్నిసార్లు అన్నాడు, ఒరే మాకు దరిద్రుని వేగబడ్డావురా నువ్వు, మాకే భోజనం లేకుండా పోయింది, నీకు ఇంకా భోజనం పెట్టాలి అని చెప్పేసి ఎన్నిసార్లు విసుక్కున్నాడో. ఎందుకంటే విషయం ఏంటంటే మెఫీబోషెతు లేచి పని చేసుకునేవాడు కాదు. ఇది ఇంకింత దరిద్రతను ఆలోచన చేయండి. లేచి యుద్ధం చేసేవాడు కాదు, లేచి పని చేసుకునేవాడు కాదు, లేచి వేరే ప్రదేశానికి పరిగెత్తుకుని వెళ్ళేటువంటి స్థితిలో లేడు. ఏమైపోయింది? శాపం తనను వెంటాడింది. చూడండి, ఎక్కడో మాట ఉంటే రాయబడి ఉంటుంది. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం నుంచి చదవండి ఒకసారి ఎవరైనా. నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. ఎలాంటి వాడంట? మళ్ళీ చెప్పాలి. ఎందుకు కుంటికాళ్ళు అయ్యాయి ఆయనకు? పక్షవాతమా? ఏమొచ్చింది ఆయనకు? ఎలా వెంటాడింది? పుట్టుకతో కుంటివాడా? కాదు. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 5 సంవత్సరాలు ఉన్నాయి ఈ అబ్బాయికి, మెఫీబోషెతుకు. ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఒక దాది దగ్గర ఉన్నాడు. ఆ యొక్క దాసి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మెఫీబోషెతు ఆ దాదికి ఏం వర్తమానం వచ్చింది? మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఇదిరా, మీ నాన్న వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారి పరిస్థితి భయంకరంగా ఉంది అన్నప్పుడు ఆ దాది వారిని ఎత్తుకొని ఆ యొక్క 5 సంవత్సరాల వ్యక్తిని, ఆ యొక్క బాబుని ఎత్తుకొని పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ దాబరలో పరిగెడుతూ ఉన్న సమయంలో ఆమె తట్టు తగిలి కింద పడినప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి ఒక రాతి బండ మీద పడ్డప్పుడు వాడు కుంటివాడైపోయాడు. మీరు చదవండి ఆ మాటను. 4వ వచనం క్లుప్తంగా చదవండి. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. చూడండి, శాపం ఊరికేనే పోదు కదా. ఈరోజు నేను చేసిన శాపం ఎవరి వెంట పడుతుందండి?
జాగ్రత్త. తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. వాళ్ళ పిల్లలు సరదా, పాస్టర్ గారు పిల్లలు సరదా పడుతున్నారు కదా, మరి మనం అన్ని విషయాల్లో తలదూరిస్తే ఎలాగండి? మీరు అన్ని విషయాలు జాగ్రత్త చెప్పకూడదు. ప్రతి విషయాలలో కొన్ని సరదాలు ఉంటాయి కదా. డీజేలకు వెళ్ళాలి, వెళ్ళరా మీరు? మీరు చాలా మంచి వాళ్ళు, మీరు యు ఆర్ వెరీ గుడ్ పీపుల్ కదా. సినిమాలకు వెళ్ళాలి కదా, ఇష్టానుసారమైనటువంటి అల్లరి చేష్టలు చేయాలి. నిజంగా దేని బిడ్డలారా, నేను చేసిన పాపమును ఒప్పుకున్నాను సంఘంలో. ఐ డిడ్ ఎ మిస్టేక్ మెనీ టైమ్స్. నాతో పాటు ఉన్నవాళ్ళు, రామచంద్ర ఉన్నాడు అక్కడ, హీ నోస్ అబౌట్ మీ. బట్ ఐ రియల్లీ యాక్సెప్టెడ్ లార్డ్ యాజ్ మై పర్సనల్ సేవియర్. నేను యేసుక్రీస్తును నా సొంత రక్షకుని అంగీకరించి నా పాపాన్ని మరలా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఐ రియల్లీ ఆస్క్, నేను పాపక్షమాపణ పొందుకున్నాను. నేను ఏం బిడ్డలారా గమనించండి, ఈరోజు మన ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త కలిగి ఉండాలి. మీ ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది. పుట్టుకతో కుంటివాడు కాదంట మెఫీబోషెతు. ఎలా కుంటివాడయ్యాడంట? సౌలు చేసినటువంటిది మెఫీబోషెతు మీదకి వచ్చింది. ఈరోజు నువ్వే పొరపాటు చేస్తున్నావు నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా నువ్వే పొరపాటు చేస్తున్నా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వే పొరపాటు చేస్తున్నా, రేపది రెట్టింపై నీ మీదకి తిరగబడుతుంది. అది జాగ్రత్త. బీ కేర్ఫుల్. డబల్ వస్తుంది. దిస్ ఇస్ ట్రూ. చాలామంది మనము పొందుకున్న ఫలితాలను బట్టి ఎవరైనా మెప్పులోనికి తీసుకుని రాగలుగుతాడు. నువ్వు పొందుకున్న శాపాన్ని తీసివేయగలవాడు ఎవ్వడూ లేడు, యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, మెఫీబోషెతు స్థితి ఇది. మొదటిగా ఈ మాట గమనించాలి. మెఫీబోషెతు స్థితి ఏంటంట? ఆయన స్థితి ఏంటంటే, ఒకని ద్వారా కుంటివాడయ్యాడు. వాడు పడేస్తే కుంటివాడయ్యాడు. వాడు చిన్ననాటి నుంచే కుంటివాడయ్యాడు. అందుకని వాడి పరిస్థితి ఏంటంటే, వాడు పరిగెత్తుకొని వేరే ప్రదేశానికి వెళ్ళలేడు. ఆయన అంటాడు 7వ వచనంలో, 8వ వచనంలో, 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆయన రాజుతో అంటాడు, అయ్యా నీకు నా మీద కనికరం ఎలా పుట్టింది? నేను ఎలాంటి వాడిని అంటే, రోడ్డు పక్కన చచ్చిపోయిన కుక్కడది కదా, అదిగో అలాంటి వాడిని నేను. నా పరిస్థితి అది. ఈ పూటకి ఎవడైనా భోజనం పెడతాడా అని చూసేటువంటి పరిస్థితి నాది. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మెఫీబోషెత్. మెఫీబోషెత్ యొక్క పరిస్థితి అది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. అనువదించుకుందామా? వాక్యాన్ని అనువదించుకుందాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అయితే ఉన్నాను నేను. ఎలాంటి వారమంటే మనము పాపమునకు అమ్మబడి శరీర సంబంధులమై ఉన్నాం మనం. నేను మంచోన్ని, నేను చాలా మంచోన్ని అనుకుంటే కుదరదు. అది యు షుడ్ ఆస్క్ ఫర్గివ్నెస్ అట్ ఎనీ కాస్ట్. ఏ విధము చేతనైనా నీవు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగవలసిందే. యు షుడ్ ఆస్క్ ద ఫర్గివ్నెస్. దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందుకోవలసిందే. చూడండి, సౌలుకున్నటువంటి వ్యసనం ఏంటో తెలుసా? సౌలుకున్నటువంటి అడిక్షన్ ఏంటో తెలుసా? పగదీర్చుకోవాలనుకున్నాడు ఆయన. అభిషక్తుడనని, దేవుని చేత అభిషేకించబడ్డవాడినని కొంత సమయం మర్చిపోయాడు ఆయన. ఏమిటారు గమనించండి, కొన్ని సందర్భాలలో రక్షించబడ్డావని మర్చిపోతావు నువ్వు. చాలా సందర్భాలలో నేను క్రిస్టియన్ అని మర్చిపోతావు. చాలా సందర్భాలలో నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తానని మర్చిపోతావు. చాలా సందర్భాలలో నేను ప్రతిరోజు వాక్యం చదువుతానని మర్చిపోతావు. చాలా సందర్భాలలో పక్కవాడు నన్ను క్రిస్టియన్గా చూస్తాడని మర్చిపోతావు. చాలా సందర్భాలలో యు విల్ బి ఫర్గెట్ యువర్ సెల్ఫ్. తన్ను తాను మర్చిపోతే, నీకు నీవే మర్చిపోతే ఏమంటారో తెలుసా? నీవు చేసే పరిస్థితిని, నువ్వు చేసే పనులను మర్చిపోతే మనుషులు ఏమంటారో తెలుసా? ఏమంటారు? పిచ్చోడు అని అంటారు, మతిస్థిమితము లేనివాడు అని అంటారు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సౌలు చేసిన పొరపాటుకి మెఫీబోషెతు మీదకి వచ్చిన శాపం. ఇప్పుడు ఆయన స్థానం చూద్దాం. ఒకసారి మొదటిది స్థితి చూసాము, ఇప్పుడు ఆయన స్థానం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు రాజైన దావీదు
మనుష్యులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. ఎక్కడి నుంచి రప్పిస్తున్నాడంట? శాపపూరితమైన కరువు ప్రదేశములో ఉన్న స్థితి నుంచి ఎక్కడ తీసుకొస్తా ఉన్నాడు దేవుడు? గమనించండి. దావీదు నువ్వు ప్రేరేపించినటువంటి దేవుడు, లేకుంటే దావీదు ప్రేరేపితుడయ్యాడు గనక దావీదు లొదెబారులో పడి ఉన్నటువంటి మెఫీబోషేతును ఎక్కడ తీసుకొని వస్తా ఉన్నాడు? ఈజ్ బ్రింగ్ టు ద ప్యాలెస్. ఎ గ్రేట్ పొజిషన్, మంచి స్థానములోనికి తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. చాలా సందర్భాలలో దేవుడు చాలా సందర్భాలలో నీ పరిస్థితులను గమనించి నిన్ను మంచి స్థాయిలో పెట్టడానికి ప్రభు ఇష్టపడితే మన వ్యసనం, మన యొక్క లోభత్వం, మనకున్నటువంటి అసూయ, మనకున్నటువంటి స్వార్థం ఆ యొక్క లొదెబారు అనే శాపగ్రస్తమైనటువంటి ప్రదేశము నుంచి రానివ్వదు. దిస్ ఇస్ ట్రూ. ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్ళి గొడవ పడతాం. ఇక్కడ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి పక్క వాళ్ళతో మనం గొడవ పడితే మరి బయట వాళ్ళు సినిమా చూడాలి ఇంకప్పుడు. కాదా? నిజంగా మెనీ టైమ్స్ ఐ హర్ట్. చాలా సందర్భాలలో సంఘమును బట్టి నేను చాలా సందర్భాల్లో బాధపడ్డాను. మీరు ప్రతిస్పందిస్తున్న మీ యొక్క ప్రతిస్పందన, రక్షించబడ్డారా వీళ్ళ భాష ఏంది, ఎక్కడ కూర్చుంటున్నాడు? రక్షించబడకముందు పరిస్థితి వేరైతే ఇక్కడికి వచ్చి తినేస్తున్నావు కదా, దొంగవా, వ్యభిచారివా, మోసం చేస్తున్నావా టేబుల్ని? టు హూమ్ యు డిసీవ్, టు హూమ్ యు బ్లాస్ఫమీ. దేవుణ్ణి దైవదూషణ చేస్తా ఉన్నావా? సేవకుని మోసం చేస్తా ఉన్నావా? యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మనల్ని పరీక్షించుకున్నప్పుడే దేవుడు మన స్థాయిని మరో ప్రదేశంలోనికి మారుస్తాడు. మీరు చూడండి, అక్కడ ఒక చక్కని మాట అంటాడు. నాకు తెలిసి ఎప్పుడైతే మెఫీబోషేతు ఆ మాట పలికాడో రాజు హృదయం కరిగిపోయింది. హిస్ హార్ట్ వాజ్ మెల్ట్. మీరు చూడండి అసలు మాటను, 7వ వచనం 6వ వచనం చూడండి దయచేసి. వచ్చి ఏం చేస్తా ఉన్నాడంట? దానికంటే ముందు కుంటోడు సాగిల పడితే ఎలా ఉంటాడండి? మనం ఇంతవరకు మోకరించండి అయ్యగారు అని అంటేనే, దేవుని పిల్లలు దేవుని ప్రశస్తమైన నామములో అందరం మోకరించి ప్రార్థన చేద్దామని మంచి మంచి పదాలతో అయ్యగారు ఉపయోగించిన మనం మోకరించాం. మనకు ప్రభు సన్నిధిలో మోకరించే అలవాట్లు లేవు కదా. మనం కళ్ళు మూసుకుని ఎవరిని చూస్తావు? దొంగ చూపులు కదా. యు డోంట్ హ్యావ్ ఎ హార్ట్. మీరు చూడండి, ఇక్కడ నలిగిపోయిన హృదయం, కరువులో వేసాడిన హృదయం ఒక్కసారి రాజు పిలిచేసరికి హృదయం కదిలిపోయి మోకరించడం పక్కన పెట్టండి, అక్కడ సాగిల పడుతూ ఉన్నాడు. ఈ బౌ డౌన్. ప్రభు దగ్గర నువ్వు ఎన్నిసార్లు బౌ డౌన్ అయ్యావు, సాగిల పడ్డావు ప్రభు దగ్గర? నీ హృదయంతో, విత్ యువర్ యాక్టివిటీస్, నీ క్యారెక్టర్తో, నీ హృదయంతో నీ పాపాన్ని పక్కన పెట్టి, నీ స్థితిని పక్కన పెట్టి దేవుడిని స్థానమును మారుస్తాను అని అంటున్నప్పుడు ఎన్నిసార్లు ప్రభు దగ్గర నీ హృదయాన్ని మోకరించుకున్నావు? ఎన్నిసార్లు ప్రభు దగ్గర బౌ డౌన్ అయ్యావు, సాగిల పడ్డావు? చూడండి ఒకసారి, కుంటోడు ఏం చేస్తా ఉన్నాడంట? సాగిల పడుతూ ఉన్నాడు. ఇక్కడ తగ్గింపును పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. లేఖన భాగం పరిశుద్ధ ప్రేరేపణతో కలిగినది కనుక పరిశుద్ధాత్మ దేవుడు దానిని అనుమతించాడు కనుక ఆయన రాశాడు చాలా జాగ్రత్తగా సమూయేలు గారు. మీరు చూడండి, అక్కడ ఎంత చక్కని మాట రాయబడతా ఉంది. గమనించండి, ఎంత చక్కని మాట. అక్కడ ఏమని రాయబడిందట? సాగిలపడి నమస్కారము చేసి మెఫీబోషేతు అని అతనిని పిలిచినప్పుడు, చిత్తము నీ దాసుడనైన నేననను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానును నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, వచ్చింది మీకు ఆ మాట?
చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, నాకెందుకు భూములు, నాకెందుకయ్యా ఇల్లు, ఇంత ముద్దేస్తే చాలా రోజులైంది భోజనం చేయక, చాలా రోజులైంది అయ్యా కడుపు నిండా నీళ్లు తాగక, అయ్యా నేను కరువులో ఉన్నటువంటి పరిస్థితి నాది, నాకు కొంచెం మంచి భోజనం పెట్టంటే దావీదు అంటున్నాడు, బాబు ఇక మీదట సాధారణమైన భోజనం కాదు, నేనే భోజనం చేస్తున్నావు అదే భోజనం చేయాలి. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మెఫీబోషెత్. స్థానం మారిపోయింది. దేవుడు స్థితిని మార్చాడు. రెండవది, ఆయన స్థితి ఏంది? లొదెబారులో ఉన్నాడు. ఆయన స్థితి ఏంది? కుంటివాడు, శాపగ్రస్తములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్థానమును మారుస్తున్నాడు. ఎక్కడి నుంచి? లొదెబారు నుండి యెరూషలేమునకు వచ్చాడు. అడుక్కునే, లేకుంటే పాసన్నము, లేకుంటే ఏదో ముద్ద కలిపినది పెట్టే స్థితిలో నుంచి రాజభోజనము చేసే స్థానములోనికి మార్చడం జరిగింది ఆయన స్థితి. వాట్ ఎ గ్రేట్ పొజిషన్ ఈ గాడ్. ఎంత అద్భుతమైనటువంటి స్థానములోనికి వెళ్ళిపోయాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరొకసారి పాయింట్అవుట్ చేస్తా ఉన్నాను. దావీదు తండ్రి అయిన దేవుని స్థానములో ఉన్నాడు. ఈ అధ్యాయంలో యోనాతానును బట్టి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానును బట్టి మెఫీబోషెతు యొక్క స్థానమును మార్చడానికి ఇష్టపడ్డాడు ఆయన. దీని బిడ్డలారా గమనించండి. కింద భాగానికి వద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానములో ఇక్కడ ఇంకో మాట గమనించవచ్చు. దేవునికి దూరమై పాపమై ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి వాడు దేవుని సంపదకు సమీపస్తునిగా మారిపోయాడు. అందుకనే దేవుడు దావీదును ప్రేరేపించాడు మెఫీబోషెతును ఆశీర్వదించమని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేరేపించాడు. ఎందుకంటే ఆయన కనికర ఐశ్వర్యవంతుడు. దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక ఎన్ని రకాల ఐశ్వర్యాలు దేవుడు ఇస్తాడంటే కృప, కనికర ఐశ్వర్యమునిచ్చేటువంటి వాడు ఆయన. ఆయన కృప ఐశ్వర్యమునిచ్చేటువంటి వాడు ఆయన. ఆయన మహిమ ఐశ్వర్యమునిచ్చేటువంటి వాడు ఆయన. బుద్ధి జ్ఞాన ఐశ్వర్యమునిచ్చేటువంటి వాడు ఆయన. దేవుడు ఇచ్చేటువంటి వాడు ఆయన. స్థానమును మార్చేటువంటి వాడు ఆయన. నేను బిడ్డలారా గమనించండి. మెఫీబోషెతు స్థానము మార్చబడింది. విల్ గో త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్. ఆయన స్థానం మార్చబడింది కదా. ఇప్పుడు డెలివరెన్స్ చూడండి. ఆయన విడిపింపు, విడుదల ఎంత గొప్పగా ఉందో మీరు ఒకసారి గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 మనందరికీ బాగుగా తెలిసిన వచనం. మనందరము బాగుగా పదే పదే చదివేటువంటి లేఖన భాగం. అనేక పర్యాయాలు ఈ వచనాన్ని తలపోసుకుంటాం. ఆ మాటను చదువుదాం దయచేసి. 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. యేసుప్రభు చేశాడు. యోనాతానును బట్టి మెఫీబోషెతు స్థితి అది. ఈరోజు యోనాతానును బట్టి మెఫీబోషెతు స్థితి మార్చబడింది. మెఫీబోషెతు పాపము క్షమించబడింది. మెఫీబోషెతు కనికరించబడ్డాడు. నీవు కూడా నేను కూడా కనికరించబడ్డాం. యేసుక్రీస్తును బట్టి కనికరించబడ్డాం. యేసుక్రీస్తును బట్టి ఆహ్వానం దొరికింది. యేసుక్రీస్తును బట్టి పాపములు ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో మనకు విడుదల కలిగింది. నేను బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ఎంత మట్టుకు యేసు ప్రభువును నిజంగా నీ స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తా ఉన్నావు. మెఫీబోషెతు అప్పటికి వివాహం కాలేదు. మెఫీబోషెతు కుంటివాడు. మెఫీబోషెతు లొదెబారులో ఉండేటువంటి వాడు. మెఫీబోషెతు మాకీరు ఇంట ఉండేవాడు. ఇప్పుడు మెఫీబోషెతు యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు మెఫీబోషెతు రాజు తినే భోజనం తింటా ఉన్నాడు. ఇప్పుడు మెఫీబోషెతుకు చాలా మంది పనివారు ఉన్నారు. ఇప్పుడు మెఫీబోషెతుకు మాకీరు ఇల్లు కాదు, మెఫీబోషెతుకు సొంత ఇల్లుంది. ఇప్పుడు మెఫీబోషెతు దగ్గర సిబా ఎవరున్నారంట? పనివాడున్నాడు. మరలా ఇప్పుడు మెఫీబోషెతుకు తన స్వాస్థ్యం భూములు వచ్చేసాయి. యేసుక్రీస్తు కూడా నీకు నాకు ఇల్లు ఇవ్వడానికి వెళ్ళాడు ఆయన. నీకు నాకు స్వాస్థ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. నేను బిడ్డలారా గమనించండి. వాట్ ఎ గ్రేట్ కంపారిజన్ వి కెన్ సీ హియర్. వాట్ ఎ గ్రేట్ కంపారిజన్. మరి చూడండి, ఒక మాట నిజంగా నన్ను ఎక్కువగా ఆకర్షించినటువంటి మాట ఇందులో. ఇక్కడ ఒక మాట ఉంటుంది. 9వ నుంచి చదువుకుందాం దయచేసి. అప్పుడు రాజు పిలవనంపి
ఆ. కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. అవును. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను ఆ. అతని కొరకు ఆ భూమిని సాగుబడచేసి ఆ. నీ యజమానుని కుమారునికి ఆ. భోజనమునకై ఆహారము కలుగునట్లు ఆ. నీవు దాని పంట తేవలెను. ఆ. నీ యజమానుని కుమారుడైన ఆ. మెఫీబోషెతు ఎల్లప్పుడూ ఉమ్. నా బల్ల యొద్దనే భోజనము చేయునని ఉమ్. సెలవిచ్చెను. అదే రీతిగా ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలిన వాడగు ఈ మాట గమనించండి ఇక్కడ. నా ఏలిన వాడగు ఆ. రాజు ఆ. తన దాసులకిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున ఉమ్. నీ దాసుడైన నేను చేసేదనని ఉమ్. సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషేతు రాజకుమారులలో ఒకడై ఉన్నట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేస్తా ఉన్నాడు. మెఫీబోషేతు ఎవరంట? ఇప్పుడు రాజకుమారుల్లో ఒకడు. మెఫీబోషెతు కరువులో లేడు. ఎందుకు తెలుసా? తగ్గించుకున్నాడు. స్థితి ఎదిగేటప్పుడు తగ్గింపు వచ్చింది. తన స్థానం మారేటప్పుడు తగ్గింపు వచ్చింది. పాపక్షమాపణ వచ్చింది. నిజంగా దేని బిడ్డారు గమనించండి. ఈరోజు మెఫీబోషెతు లాంటి పరిస్థితి నీదైతే, నువ్వు ఇంకా పాపములోనే ఉంటే యేసుక్రీస్తు నీ కోసం మరణించాడన్న విషయాన్ని మర్చిపోకు. మరొకసారి ఈ మధ్యాహ్న కాల వేళ సువార్త మరొకసారి నీ కోసం అందజేయబడతా ఉంది. యేసుక్రీస్తు నా రక్షకుడని, యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తమై మరణించాడని నీవు ఒప్పుకుంటే నీ స్థితి మెఫీబోషెతు లాగా మార్చబడుతుంది. లొదెబారు నుండి యెరూషలేమునకు మార్చబడినట్లు మార్చబడుతుంది. మెఫీబోషెతు ఆహారమునకు అలమటించువాడు కాదు, ఇప్పుడు రాజకుమారులలో ఒకని వంటి వాడయ్యాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ మాట రాయబడింది. మీరు ఇక మీదట ఏ విధంగా అంట? యాజకులను, ఎలాగంట? రాజులను యాజక సమూహములుగా ఉన్నాడు దేవుడు పిలుస్తా ఉన్నాడు మనలను. ఏమిటి గమనించు, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ వి హ్యావ్. సంఘానికి ఎంత అద్భుతమైనటువంటి శ్రేష్టత. కింది భాగాన్ని గమనించండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా అద్భుతం, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ మనకు కనబడతా ఉంటాయి. 11-12 వచనం చూసినట్లయితే, మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడుండెను. మీ బైబిల్ ఉంది మాట ఉందా? ఏం పేరు అంటే అతని పేరు ఏంటో తెలుసా? మీకా అంటే అర్థం, మీకా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదొక్కటి నేను జ్ఞాపిస్తాను, మీకు చెప్పను. నిజంగా మీకు ఆసక్తి ఉంటే దాని మీనింగ్ చూడండి ఒకసారి. మెఫీబోషెతు తన పరిస్థితిని మార్చుకున్నాడు కనుక, మెఫీబోషెతు తగ్గించుకున్నాడు కనుక, మెఫీబోషెతు స్థితి ఎక్కడుండేది అని అనుకున్నాడు కనుక ఆ కుమారునికి మీకా అని పేరు పెట్టాడు. కుంటోడు అన్నం లేదు, భార్య వస్తుందని ఆలోచన చేయలే, కుటుంబం వస్తుందని ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆలోచన చేయలేదు నా స్థితి మార్చబడుతుందని. మీరు చూడండి, మీకా అన్న మాటకి ఎంత గొప్ప అర్థం ఉంటుందో. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట? నిర్గమకాండ 15వ అధ్యాయంలో 11వ వచనం మాట బాగా రాయబడి ఉంటుంది. మీకా అనే మాటకు అర్థం ఏంటంటే, మిరియాము ఈ విధంగా పాట పాడుతుంది. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా అని అర్థం మీకా అంటే. మెఫీబోషెతుకు తన స్థితి తెలుసు కనుక కృతజ్ఞతగా దేవునికి జ్ఞాపకార్థంగా తన కుమారునికి పేరు పెట్టుకున్నాడు ఆయన. నేను బిడ్డలారా, ఈరోజు నీ సంతానమునకు ఏ విధమైన బహుమతి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నావు? శాపముతో ఉన్నవానికి దేవుడు భాగ్యవంతుడుగా చేయుటకు పిలిచాడు. ఈరోజు నువ్వు పాపములో ఉన్నావేమో, నీ సహోదరునితో, నీ భాగస్వామితో, నీ స్నేహితునితో చెప్పుకోలేని పాపం నువ్వు చేస్తున్నావేమో. జాగ్రత్త, ఒకరోజు అది నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది. విడిచిపెట్టు, ప్రభు నిన్ను కనపరుస్తాడు. మెఫీబోషెతు దేవుని సన్నిధిలో విలపించి ఏడ్చి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి పాపములను ఒప్పుకొని రాజును గౌరవించాడు. తాతకున్నటువంటి ద్వేషం మెఫీబోషెతులో లేదు. దేవుని అభిషక్తుని గౌరవించాడు, దేవుని సేవకుని గౌరవించాడు, దేవుని చేత అభిషేకము పొందినటువంటి రాజును గౌరవించాడు గనుక దీవించబడ్డాడు. ఇల్లొచ్చింది, భూమి వచ్చింది, దాసదాసులు వచ్చారు, భార్య వచ్చింది, సంతానం ఏర్పాటు చేయబడింది, చక్కని పేరు పెట్టుకున్నాడు మీకా. బిడ్డలారా, నీ భవిష్యత్తు తరం ఎలా ఉండబోతుందో నీవు ఇప్పుడే ఆలోచన చేయి.
యు ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఆర్ యువర్ జనరేషన్స్. కళ్ళు మూసుకుందాం ఒకసారి అందరం కలిసి. నీ తర్వాత 100 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు శాపగ్రస్తములో ఉండాలంటే వెళ్ళు, అదే పాడుబడ్డ సీసాలు పట్టుకొని తిరుగు. ప్రభు బలలో చేయవేయకండి, దయచేసి దరిద్రపు పనులు చేయకండి. మిమ్మల్ని బట్టి దేవుని నామం దూషించబడతా ఉంది. సిగ్గుపడుతున్నాం మిమ్మల్ని బట్టి. ఏర్పాటు చేయబడ్డావా? రోషము కలిగి నిలబడు. ప్రభు నిన్ను బట్టి నీ సంతానమును దీవిస్తాడు. సిగ్గుమాలిన పనులు చేయకండి దయచేసి. భ్రష్టత్వపు పనులు చేస్తే యెషయా గ్రంథంలో మాట రాయబడి ఉంది, నేను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి అని అంటున్నాడు ఆయన. రోషము కలిగిన వానికి ఈ మాట శ్రేష్టమైన ఉపదేశంగా కనబడతా ఉంది. మెఫీబోషెతు తన స్థితిని పరిశీలన చేసుకున్నాడు. స్థితిగతులను మార్చడానికి సాష్టాంగపడ్డాడు. స్థితిని మార్చుకోవడానికి తగ్గించుకున్నాడు, స్థానము మార్చుకున్నాడు.